రొయ్యల కర్రీకి వాడేటటువంటి పదార్థాలు ముందుగా బాండిల్లో నూనె వేసి కొద్దిగా తాలింపు గింజలు వేసాక అందులో ఆకుపత్రి, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ మసాలా దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు తగినంత. ఈ విధంగా వేగాలండి. ఇట్లా ఎర్రడాలుగా వస్తే సరిపోతుంది ఉల్లిగడ్డలు. ఆ తర్వాత మనము కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదండి, అవి దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అదేవిధంగా దీంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకొని ఇలా కలిపేసి మనము కొంచెంసేపు మూత పెట్టేసుకుందామండి. అదేవిధంగా రొయ్యలలో ఉన్న నీరంతా బయటికి వచ్చేస్తుంది. మనకు నీసు వాసన అలాంటిది ఏం ఉండకుండా నీరంతా బయటికి రావాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ రొయ్యలలో ఉన్న నీరంతా చూడండి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు మనము ఈ టమోటాలు ఉన్నాయి కదండి, ఈ టమోటాలు 3 టమోటాలు సన్నగా తరిగి పెట్టుకునేటివి దీని మీద ఇలా వేసేసి, అదే విధంగానే కరివేపాకండి ఇట్లా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే టమోటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనము టమోటాలు మగ్గినాయా లేదా చూద్దామండి. ఇదిగో చూడండి, ఈ విధంగా మనకు బాగా మగ్గినాయండి. చూడండి, మనకు టమోటాలు బాగా మగ్గినట్టే అండి. అప్పుడు మనము కలిపేసుకొని, ఇప్పుడు మెంతం కూర ఉంది కదండి, మెంతం కూర, పుదీనా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, గరం మసాలా, అదేవిధంగా ధనియాల పొడి తగినంత, ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఇది కర్రీని తయారు చేసుకోండి. మనకు అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, ఉత్త కర్రీ అయినా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఈ నీరు ఉంటుంది కదండి, ఇదంతా బాగా దగ్గర పడాలండి. మనకు ఆయిల్ పైకి తేలాలి, అంతవరకు మనం మూత పెట్టేసుకుందాం. మనము ఇప్పుడు మూత తీద్దామండి. మనకు చూడండి కొంచెం కొంచెం ఆయిల్ తేలుతుంది కదా. మనము ఎక్కువ మంట పెట్టుకోకూడదండి,
సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. అప్పుడు ముక్కకు బాగా గ్రేవీ అనేది పడుతుంది. చూడండి, ఈ విధంగా ముక్కకి బాగా పడుతుందండి కర్రీ. ఇప్పుడు మనము కొబ్బరి దంచి పెట్టుకునేది ఉంది కదండి, దీంట్లో ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. అదేవిధంగా జీడిపప్పు కూడా ఉంటే కొంచెం వేయించుకొని మనము మిక్స్ చేసుకోవచ్చు. ఇది పైన కొంచెం చల్లుకోవాలండి కర్రీ మీద కొత్తిమీర. అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ పులుసు. మనము ఈ నిమ్మ పులుసు వేసేటప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు రొయ్యలు ఉంటాయి కదండి, స్మెల్ వస్తుంది అని అంటుంటారు కదా, ఆ స్మెల్ రాకుండా బాగా రుచిగా ఉండేటట్టు ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని మనము చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి ఏ విధంగా మనకు ఆయిల్ అనేది బాగా పైకి తేలిందో చూడండి. ఇలా ఆయిల్ బాగుంటుందండి. ఇప్పుడు మన కూర బాగా గ్రేవీ అంతా బాగా పట్టుకున్నట్టండి. చూడండి, కర్రీ ఎంత బాగుందో. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. మనకు మంచి ఫుడ్ పిల్లలకు కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం కొంచెం మగ్గనిద్దామండి. ఇది మగ్గేలోపు మనము దీంట్లోకి చపాతీ ప్రిపేర్